ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ఇవాళ కోర్టుకు హాజరు కానున్నారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి రఘువర్ధన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్ పై ఇప్పటికే ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఏసీబీ నాంపల్లి న్యాయస్థానంలో ఇవాళ కేటీఆర్ హాజరు కానున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫార్ములా ఈ రేసును హైదరాబాద్లో నిర్వహించారు. మొదటి ఎడిషన్ తర్వాత రెండో ఎడిషన్కు ముందు ఫార్ములా ఈ రేస్ నుంచి గ్రీన్కో సంస్థకు రేస్ నిర్వహించిన సంస్థ తప్పుకున్న నేపథ్యంలోనే నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు చేశారు. అది కూడా విదేశీ మారకద్రవ్య రూపంలో చెల్లింపులు చేశారు. ఆ నిధులను కూడా మున్సిపల్ మంత్రిగా హెచ్ఎండిఏ వైస్ చైర్మన్గా ఉన్న కేటీఆర్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఎలాంటి కేబినెట్ ఆమోదం లేకుండా చెల్లింపులు చేశారన్న అభియోగాల నేపథ్యంలోనే 2024లో కేసు నమోదైంది. 2024 డిసెంబర్లో ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అనంతరం ఆ తర్వాత దఫాలుగా విచారణ జరుగుతూ వస్తుంది. 2 దఫాలు కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కూడా ఈసీఐఆర్ దాఖలు చేసింది. ఈడీ విచారణ కూడా కేటీఆర్ హాజరయ్యారు. ప్రధానంగా ఈ వ్యవహారంలో ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఒక ప్రైవేటు సంస్థకు లబ్ధి చేకూర్చేలా కేటీఆర్ వ్యవహరించారన్న అభియోగాలతో పాటు నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు చేశారు. అది కూడా ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ మారకం చెల్లింపులు చేసినట్లు ఏసీబీ అభియోగాలు కేటీఆర్ పై మోపింది. కేటీఆర్తో పాటు మాజీ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ఇతరులందరిపైన కూడా ఈ ఛార్జ్ షీట్లో అభియోగాలు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే విచారణ ప్రక్రియ ముగిసింది. ఒక సంస్థకు లాభం చేశారు. ఇందులో క్విడ్ ప్రోకో కూడా ఉందని కూడా ఏసీబీ అభియోగాలు దాఖలు చేసింది. ప్రస్తుతం మనం నార్సింగ్లోని కేటీఆర్ నివాసం వద్ద ఉన్నాం. ఇప్పటికే మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలందరూ కూడా కేటీఆర్ నివాసానికి చేరుకున్నారు. కాసేపట్లోనే కేటీఆర్ తన నివాసం నుంచి నాంపల్లిలో ఏసీబీ న్యాయస్థానం ముందు హాజరు కానున్నారు. ఇవాళ ఏసీబీ న్యాయస్థానం సమన్లు జారీ చేసిన నేపథ్యంలో కేటీఆర్ ఇవాళ ఏసీబీ న్యాయస్థానం ముందు హాజరు కానున్నారు. కాసేపట్లో కేటీఆర్ నార్సింగ్లోని నివాసం నుంచి నాంపల్లి న్యాయస్థానానికి బయలుదేరుతారు. ఓవర్ టు స్టూడియో.